నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి చాలా విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ద్వారా చిన్న అప్పన్నైతే మొత్తం సిట్టు ద్వారా మనకి వెల్లడొచ్చింది ఏంటంటే అన్ని విషయాలు ఆయన ద్వారే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందని కూడా మనకి సమాచారం వచ్చింది, మనకు తెలిసిందే. అయితే ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, తెలిసింది అందరికీ. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం సిట్టు విచారణలో ఎన్నో విషయాలు అయితే వెలుగులోకి అయితే వస్తున్నాయి. అది ఇంకా ఇది ఒక కొలిక్ అయితే రాలేదు ఇప్పటి వరకు. అయితే ఈ వైవి సుబ్బారెడ్డి ద్వారా నుంచి చిన్నప్పన్న మొత్తం చేస్తున్నారని వస్తుంది. ఏం జరగబోతుంది ఇంకా అంటే ఏం చెప్తారు సార్? వైవి సుబ్బారెడ్డి ఇందుట్లో ఒక పాత్రధారి. చిన్నప్పన్న అన్ని కార్యక్రమాలు వైవి సుబ్బారెడ్డికి దగ్గరుండి అంతరంగికుడుగా కుడిభుజంగా వ్యవహరించేసి అతని అండదండలతోటి చాలా చేశాడు. ఇది లైనింగ్ అధికారిగా ఏపీ భవనంలో అతన్ని నియమించిన దానికి ప్రవీణ్ ప్రకాష్ కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క అభిష్టం మేరకు అతన్ని నియమించడం కూడా జరిగింది. 75,000 రూపాయలు జీతగాడు, అదనంగా కొన్ని వస్తూ ఉంటాయి. మరి అలాంటి వ్యక్తి ఖాతాలో 4,38,00,000 రూపాయల డబ్బులు ఎలా వచ్చి పడ్డాయి, దేని నుంచి ఎవరిచ్చారు, ఆ తర్వాత ఏ ఏ ఖాతాలకి వెళ్ళి ఇప్పుడు అవన్నీ కూడా బయటకు తీస్తున్నారు. రెండోది, అతనికి ఏంటి సంబంధం అని చెప్పని మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాడు. నా పిఏ కాదు అని చెప్పని సుబ్బారెడ్డి మాట్లాడాడు, వైవి సుబ్బారెడ్డి. మరి ఈరోజు 2023 వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పదవి బాధ్యత నుంచి తప్పుకునేంత వరకు కూడా సుబ్బారెడ్డి కావచ్చు, వాళ్ళ సత్యమణి గారు కావచ్చు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏ కార్యక్రమంలో పాల్గొన్న చౌదరి కనకదుర్గమ్మ గుడికాడికి వచ్చినా కూడా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి చిన్నప్పన్న. మరి ఏ సంబంధం లేకుండా పిఏలాగా వ్యవహరించకపోతే, వాళ్ళ పనులన్నీ చక్కబెట్టకపోతే ఢిల్లీలో ఉండాల్సినాడు ఇక్కడ ఎందుకున్నాడు? ఇవన్నీ కూడా ఎవరికి తెలియవు. మనం ఏదో ఒకటి అంటే సరిపోతుంది, అవతలాళ్ళు దానికి కౌంటర్ ఇవ్వరు అన్న ఉద్దేశంతో ఇప్పుడు దాకా వాళ్ళు మాట్లాడారు. ఆధారాలతోటి ఈరోజు ప్రభుత్వం తరఫున ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తానే ఉన్నాయి. సిట్టు వాళ్ళే అవన్నీ కూడా బయటికి తీశారు. అంటే సిట్టు అంటే ఇప్పుడు వేసిన సిబిఐ కాదు, మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్టు వాళ్ళు వివరాలన్నీ బయటకు తీశారు. బోలేబాబాకి ఇప్పించడం కావచ్చు, బోలేబాబాని బెదిరించిన వ్యవహారాల్లో కావచ్చు, కమిషన్లు ఎక్కడి నుంచి ఎక్కడ వస్తాయి, ఎక్కడ తీసుకోవాలి ఏంటనే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నటువంటి వ్యక్తి చిన్నప్పన్న. ఇప్పుడు పెద్ద అప్పన్న ఎవరు? సుబ్బారెడ్డి కాకుండా ఇంకొక అప్పన్న ఉండాలి. అది ఎవరనేది ఈ విచారణలో నిస్సందేహంగా బయటకైతే వచ్చింది. ఈ కల్తీకి సంబంధించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దీని మీద ప్రతి వాళ్ళు కూడా అసలు ఇలా జరగటం ఏంటి, వెంకన్న స్వామికి ఇలా జరగటం ఏంటి, మామూలు పరిస్థితి ఏంటి? ఎందుకంటే 20 కోట్ల లడ్డులు తయారైనవి అని చెప్పని సిట్టు వాళ్ళు వివరంగా చెప్పారు. ఒక్కొక్క లడ్డుని 3-4 కాడికి తీసుకున్నా కూడా 50 కోట్ల మంది పైన తినుంటారు. దాంట్లో కలిపినటువంటి కెమికల్స్ చూసుకుంటా ఉంటే, లప్సా చూసుకుంటే, మరి మిగిలిన చూసుకున్నా కూడా ఎంత ప్రమాదకరమైనయో ఈరోజు స్పష్టంగా తెలుసు. అంటే ఇది కావాలని హిందూ సమాజం మీద చేసినటువంటి దాడిగా అయితే మనం పరిగణించవచ్చు. స్లో పాయిజన్ 5 సంవత్సరాల్లో హఠాత్ మరణాలు కొన్ని ఏదైనా జరిగి ఉంటే దీని ప్రభావం కూడా ఉండొచ్చు అనేది ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి అనుమానం కూడా. సహజంగా ఏదైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆరోగ్యం బాగాలేకపోతే, నేను తిరుపతి లడ్డు తింటే ఎట్లా వచ్చిందని ఎవరు చెప్పడు కదా, ఆ దేవుడి ప్రసాదం అని చెప్పి భావిస్తారు, తీసుకుని ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కనపడదు కదా దానికి సంబంధించి ఫలాంది ద్వారా వచ్చిందనేది. ఇవన్నీ ఇట్లా చాలా, అంటే
ఒక వెంకటేశ్వర స్వామి దగ్గరే ఇది చేశారా అంటే ఇప్పుడు వస్తున్న విషయాలు చూస్తే విస్తుపోతానే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో షిరిడి సాయి దేవాలయానికి కూడా ఇది విస్తరించారు. ఒక చుక్క పాలు సేకరణ లేకుండా, ఒక గోమాత లేకుండా నెయ్యిని తయారు చేయొచ్చు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఫిలాసఫీలో ఈరోజు సరికొత్తగా ప్రపంచానికి ఒకటి తెలిసింది. అంటే ఇప్పుడు దాకా డైరీలు, ఆవులు పెంచాలు, లేకపోతే బరిగొడ్లు పెంచండి, దాని ద్వారా పాలు సేకరించండి, దాని ద్వారా వెన్న తీయండి, దాని ద్వారా నెయ్యి తయారు చేయండి, ఇవి చాలా కష్టాలతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు దీంతో ఇలా చేయొచ్చు అని చెప్పని ప్రపంచానికి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి పుణ్యమని తెలియజేశారు. ఇవన్నీ వెలుగులు బయటకు వచ్చిన తర్వాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఇలా చేశారు. దీనిలో హిందువుల మీద అంటే ఈ హిందూకు సంబంధించి ఆ సమాజానికి సంబంధించి చాలామంది పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. కానీ వాళ్ళు సరైన విధంగా స్పందించలేదనేది వాస్తవం. ఇప్పటికీ వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉంటే ఈ సంఘాలన్నీ ఏం చేస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. మాబోటి వాళ్ళం కొంతమంది గొంతు నెప్పుట్టేట్టు మాట్లాడుతున్నా కూడా సరైన దిశగా స్పందన అనేది రాలేదనేది మాత్రం వాస్తవం. ఇప్పటివరకు కల్తీ నెయ్యిలో ఒక కొలిక్ అయితే రాలేదు సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఇంకా ముందు ముందు అంటే కల్తీ నెయ్యిలో కులిక్కి రాలేదు అంటే అది సుప్రీంకోర్టు న్యాయస్థానం చెప్పాలి కదా. సిట్టు వాళ్ళు ఏదైతే పొందుపరిచారో దాన్ని వాళ్ళు శుభ్రంగా చూసుకున్న తర్వాత వాళ్ళు ఏమని ఇస్తారు. ఇందుట్లో సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా పేర్లు ఇవ్వు అన్న తర్వాత ప్రభుత్వం కూడా మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేస్తుంది. వీళ్ళు పనులు వీళ్ళు చేస్తున్నారు. అంటే అక్కడి నుంచి సుప్రీంకోర్టు నుంచి వచ్చేంత వరకు కూడా వీళ్ళైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు కదా. ఈ విషయం ఇంతటితోటి ఆగిపోయిద్దని కానీ, ఈ ప్రభుత్వం ఇంతటితోటి దీన్ని పక్కన పెడుతుందని కానీ అయితే నేనైతే భావించట్లా. నిస్సందేహంగా వెంకటేశ్వర స్వామికి ప్రథమ భక్తులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది అంత తేలిగ్గా వదిలిపెడతారని అయితే నేను భావించను. పొరపాటున అలాంటిది ఏదన్నా ఉత్పన్నమైతే మాత్రం దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు దాదాపు దీని గురించి ఒకవేళ సంఘాలు బయటికి రాకపోయినా, ప్రజలు బయటికి రాకపోయినా ఆ పాపం చేసిన వాళ్ళ మీద ఈ కూటమి ప్రభుత్వం, అలాగే సుప్రీంకోర్టు, సిబిఐ వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారని చెప్పని అందరూ వెయ్యి కడతో ఎదురు చూస్తూ ఉన్నారు. సిబిఐ రిపోర్టు మాత్రం చాలా లోపభూయిష్టంగా ఉంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళు ఎవరినో రక్షించాలి అంటే ఎవరినేముంది, జగన్మోహన్ రెడ్డి ప్రభావం సిబిఐ మీద బాగుంది కాబట్టి వాళ్ళు ప్రతిసారి ఏ అంశం బయటకు వచ్చినా కూడా సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి అని చెప్పి చెబుతున్నారు. కాబట్టి సిబిఐ ఈరోజు ఈ విధమైనటువంటి నివేదిక ఇవ్వటం అనేది మాత్రం నిస్సందేహంగా చాలా అనుమానాలకైతే దావి చూపించారు. ఇది చాలా తీవ్రమైనటువంటి చర్య. ఇంతమందిని ఈ విధంగా ఆ దేవదేవుడికి అపవిత్రం చేసే విధంగా వాళ్ళు చేసిన వ్యవహారాల్లో ఇంత ఉదాసీనత ఏంటి? ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారమే కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. మరి ఆయన మాట్లాడింది తప్పు అన్నట్టు వీళ్ళు పదే పదే గోల్ చేసేవాళ్ళు. ఆ ఎన్డీడీబీ రిపోర్టుని నువ్వు ఎలా ఇచ్చావు, ఏ ఆధారంతో ఇచ్చావు అని చెప్పి ఎందుకు అడగట్లేదు? ఇవన్నీ కూడా పలు అనుమానాలకైతే తావిస్తూ ఉంది. మీరన్నట్టు ఇది కొలిక్కొచ్చిద్దా రాదా అనేది కొలిక్కైతే వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో. రేపొద్దున సుప్రీం న్యాయస్థానం చెప్పిందే దాని పరిగణలో తీసుకొని ప్రభుత్వం ఏం మాట్లాడిందని చూస్తే తప్ప మనం ఒక ఆలోచనకు రాలేమైతే నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.